వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు టాపిక్ ఏంటి? ఏది కరెక్ట్? ఏది కరెక్ట్ అంటే నేను కరెక్టా, నువ్వు కరెక్టా? ఇది ఎవ్రీడే సంఘర్షణ. మనలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఈ సంఘర్షణకి మనం గురవుతూ ఉంటాం. అవునా కాదా? మనమే కరెక్ట్ అని మనం వాదిస్తాం, అవతల వాళ్ళే కరెక్ట్ అని అవతల వాళ్ళు వాదిస్తూ ఉంటారు. కొద్దిసేపు కొట్టుకుంటాం, ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం, డిబేట్ చేసుకుంటాం, రకరకాలుగా మనము దీన్ని ఆన్సర్ చేస్తాం. ఒకసారి ఏమో కన్స్ట్రక్టివ్ డిబేట్స్ అవుతాయి, కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, కొన్నిసార్లు కొట్లాటలు అవుతాయి. ఇట్లా రకరకాలుగా మనని మనం ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. అది అది కరెక్టే కదా, అందరం చేస్తుంటాం, కామన్. ఇది ఇద్దరు వ్యక్తులు ఒక ఒక దగ్గర ఒక ప్రదేశంలో నిల్చున్నప్పుడు 6 అనే సంఖ్య కనబడింది కదా, నెంబర్ సిక్స్ మా అందరికీ తెలుసు కదా ఎట్లా ఉంటుందో. సో ఒక సైడ్ నుంచి చూస్తేనేమో ఆ 6 9 లాగా కనబడుతుంది ఒకరికి, ఇటువైపు నుంచి చూసేవాడికి 6 లాగా కనబడుతుంది. మరి ఇద్దరిలో ఏది కరెక్ట్? వాడు లేదు 9 అని వాడంటాడు, 6 అని వీడంటాడు. ఒకటే గొడవ. ఏది కరెక్ట్? ఎవరు చెప్పాలి ఏది కరెక్ట్? ఇంకో ఉదాహరణ, ఇద్దరు డాక్టర్లు పొద్దున వాకింగ్ చేస్తూ ఒక దగ్గర కూర్చుంటే ఒక అతను దూరంగా కుంటుకుంటూ వస్తాడు. వీళ్ళిద్దరు డాక్టర్లు దూరంగా చూసి, దిస్ 2 పీపుల్ ఆర్ ఆర్థోపెడిక్ సర్జన్స్. వీళ్ళిద్దరు అతన్ని చూసి, అరే డాక్టర్ గారు చూడండి, అతనికి పలానాది ఉందని చెప్పి ఇతను అంటాడు. ఏదో సమ్ టెక్నికల్ ఏదో చెప్తాడు, మెడిసినల్ టర్మ్స్. ఆయనకి కాల్లో డిఫార్మిటీ ఉంది, దిస్ ఇస్ కాల్డ్ దట్, దిస్ అని వాళ్ళిద్దరూ వాళ్ళ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇది అది కాదండి, ఇది కాదండి వాదించుకుంటూ ఉంటారు. సడన్గా అతను వస్తాడు, అబ్బాయి కొంటుకుంటూ ఇళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు, అరే అబ్బాయి ఆగురా, నీకు చిన్నప్పటి నుంచే ఉంది కదా నీకు ప్రాబ్లం అని ఒక అతను అంటాడు. లేదు నీకు రీసెంట్గా మొదలైంది కదా, నీకు నడుములో నొప్పి వస్తుంది కదా, నీకు ఆర్థరైటిస్ ఉంది కదా, ఏదో వాళ్ళకి తెలిసింది ఏదో టెక్నికాలజీ టర్మ్ చెప్తారు. వాడు సీరియస్గా ఇద్దరిని చూసి, మీ బొంద, నా నా చెప్పు తెగింది, అందుకోసం నేను సరిగ్గా నడుచుకుంటూ వస్తున్నాను అని తిట్టి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏది కరెక్ట్? ఇంకొక ఉదాహరణ చెప్తాను, మన అందరికి తెలిసిన ఉదాహరణే. ఇవన్నీ మనకు తెలుసండి, నేనేం కొత్తగా చెప్పట్లేదు. నేను ఐఎమ్ ట్రయింగ్ టు రిమైండ్ యూ దీస్ థింగ్స్. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అందరికి తెలిసిన స్టాండర్డ్ ఎగ్జాంపుల్ అందరు చెప్తారు. ఒకళ్ళేమో హాఫ్ ఫుల్ అంటారు, ఒకళ్ళు హాఫ్ ఎంటీ అంటారు. దీనిలో ఏది కరెక్ట్? ఇద్దరు కరెక్టే, అది హాఫ్ ఫుల్, అది హాఫ్ ఎంటీ. సో ఇట్లా మనం ప్రతిరోజు ఒక్కొక్కరు వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి మనము వాళ్ళ సందర్భాన్ని బట్టి చెప్తూ ఉంటారు. ఏది కరెక్ట్ అంటే ఏది కరెక్ట్ కాదు. వాళ్ళకు జరిగిన సంఘటనలు, వాళ్ళు చూసే దృక్పథము, వాళ్ళు చూసే పర్స్పెక్టివ్ నుంచి చూస్తే అది కరెక్టే. సో మనం ఎవరిని తప్పుపడడానికి లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఎగ్జామ్ ఉంది, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్. కొంతమంది ఏమో అక్టోబర్లో అవ్వదండి అంటారు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు, నేను ఆల్రెడీ ఇంకొక వీడియోలో కూడా చెప్పాను, ఇన్ని కేసులు ఉన్నాయి, ఇంత గందరగోళం మధ్యలో నాకు అనిపించింది, ఇంత గందరగోళం మధ్యలో ఇంతవరకు జరిగిన ఎగ్జామ్స్ కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి కాబట్టి నేను బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ స్టాటిస్టిక్స్ నేను ఇది అక్టోబర్ జరగకపోవచ్చు అని నేను అంటున్నా. కొంతమంది జరుగుతుంది అంటున్నారు. ఇందులో ఏది కరెక్ట్? ఏదైనా కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎట్లయినా అయి ఉండొచ్చు. మనకి ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారము మనం ఆన్సర్ చెప్తాం, ఇది కరెక్ట్ అవుతుంది అని. ఎక్కడ మనం ఎవరికి రాసి ఇవ్వము, వాళ్ళు కరెక్ట్ అవుతారే, వాళ్ళు ఎక్కడ రాసి ఇవ్వరు. అవునా? ఏదైనా కరెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు చిన్న ఇంకొక ఉదాహరణ, క్రికెట్ మ్యాచ్ చూస్తుంటామండి. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు మనకు అందరికీ తెలిసిందే కదా, ఐపీఎల్లో కానీ దేంట్లో మన వన్ డే కానీ టెస్ట్ కానీ మనము సరదాగా కూర్చొని అందరం మాట్లాడుకుంటాం, ఈరోజు పలానా రాజస్థాన్ టీం గెలుస్తుంది, పలానా హైదరాబాద్ టీం గెలుస్తుంది అంటే. ఎట్లా చెప్తున్నారా అంటే, కొంచెం దాంట్లో వాడున్నాడు, దాంట్లో వీడున్నాడు, వీడు మంచి బౌలర్, వాడు మంచి బ్యాట్స్మెన్, ఈరోజు పిచ్ బాగాలేదు, దాంట్లో ఏది ఉన్నారని మనకు తోచిన స్టాటిస్టిక్స్ ప్రకారము విల్ కమ్ టు ఏ కంక్లూజన్ అని చెప్తాం. అంతేగాని ఎవరు రాసివ్వరు, అరే ఈరోజు రాజస్థాన్ రాయల్ గెలుస్తుంది, ఈరోజు సన్ రైజర్స్ గెలుస్తుంది అని ఎవరు రాసివ్వరు. మనకి ఉన్న అనుభవంతో, మనకి ఉన్న జ్ఞానంతో, మనకి ఉన్న తర్కం అంటే లాజిక్, మనకి ఉన్న తర్కంతో we will come to a conclusion, we will tell. So it might come true or it might not come true, that's fine, no problem. మనం అంతే కదా, we are human beings.
మనకు తెలిసిన నాలెడ్జ్ని అప్లై చేసి వి విల్ ట్రై టు డిరైవ్ ద సిచ్యువేషన్స్. ఒకటి నాలెడ్జ్ అండ్ స్టాటిస్టికల్ డేటా, ప్రీవియస్ డేటా అయితే, ఇంకొకటి నీ మూడ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. మన మూడ్ బాగున్నప్పుడు నాకు జరిగిన సందర్భం, మేబీ మీకు కూడా జరిగి ఉండొచ్చు. మన మూడ్ బాగున్నప్పుడు ఎంత చెత్త సినిమా, డొక్కు సినిమా చూసినా భలే అనిపిస్తుంది. అరే భలే తీసిండా, భలే కామెడీ ఉంది, భలే సినిమా భలే ఉంది అనిపిస్తుంది. మన మూడ్ బాగుంటే అంత హ్యాపీగా సవ్యంగా అనుకున్నట్టు జరుగుతూ ఉండి విల్ బి వెరీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. నీకు ఈ చెత్త సినిమా చూసినా నీకు బాగా అనిపిస్తుంది. నీ మూడ్ బాగాలేకపోతే నేను ఎంత అద్భుతమైన సినిమా తీసుకెళ్ళినా నువ్వు ఎంజాయ్ చేయవు, తిడతావు. ఈ వీడియో డైరెక్టర్ వీడు అన్ని చెత్త సినిమాలు చేస్తానని తిడతావు. అవునా కదా? మీకు జరిగిందా లేదా ఇట్లాంటి సిచ్యువేషన్స్? నాకైతే చాలా సందర్భాలు జరిగింది. సో నేను అనుకునేవాడిని, ఓకే సినిమా అనేది డైరెక్టరు, యాక్టర్స్ ఒక కారణం అయితే, నువ్వు వెళ్ళే టైం, నువ్వు ఎవరితో వెళ్తున్నావు, ఎలాంటి కంపెనీతో వెళ్తున్నావు, ఏ టైంలో వెళ్తున్నావు, ఆ టైంలో నీకు మూడ్ ఎట్లుంది, దాని మీద నువ్వు సినిమాని బేస్ చేసుకొని నువ్వు చెప్తావు. అంతేగాని నువ్వు సినిమాలో టెక్నికల్ ఆస్పెక్ట్స్తో మాట్లాడి సినిమాటోగ్రాఫర్ అట్లా తీస్తే అట్లా తీశాడు కాబట్టి సినిమా ఫెయిల్ అయింది, స్క్రీన్ ప్లే బాగాలేదు, ఇవన్నీ చెప్పాం మనం. అవునా? అవన్నీ ఉంటాయేమో కావచ్చు, కానీ మనలాంటి సామాన్యులకి అవన్నీ అర్థం కావు. మనలాంటి సామాన్యులు సినిమాని బేస్ చేసేది నీకెంత రిలవెంట్గా అనిపించిందో దాని మీద మనం బేస్ చేసుకొని మనం మాట్లాడి దాన్ని సినిమా హిట్ ఫట్టు ఏదో మనకు నచ్చితేనేమో హిట్ అంటాం, నచ్చకపోతేనేమో ఫట్ అంటాం. అవునా? మన ఇష్టం అది. నీ ఒపీనియన్ చెప్పినాం. సో ఇట్లా అనమాట. మనము ఇట్లాంటి సిచ్యువేషన్స్ని మనము ఆలోచించాలి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎట్లాంటి డెసిషన్స్ తీసుకుంటాం అనేది ఆలోచించాలి. కొన్ని సందర్భాలలో మన డెసిషన్స్ స్టాటిస్టిక్స్ చెప్పినాం, కొన్ని సందర్భాలలో స్టాటిస్టిక్స్ ప్రకారం మనం చెప్తాము, కొన్ని సందర్భాలలో లాజిక్ ప్రకారం చెప్తాము, కొన్ని సందర్భాలలో ఇవి ఏవి పనిచేయవు. స్టాటిస్టిక్స్, లాజిక్స్ తర్కం అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జ్యుడిషియల్ కేసెస్ తీసుకోండి. ఒక జడ్జి దగ్గరికి వెళ్ళి మీరు లాజికల్ మాది వాదించండి, ఆయనకు అవసరం లేదు. ఈ వాంట్స్ ఎవిడెన్స్. అక్కడ మీ తర్కము ఇవన్నీ అనవసరం. సార్ పలానా టైంలో ఇట్లా జరిగింది సార్, ఇది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చాడు, వాడు ఆల్రెడీ ఇంతకుముందు దాంట్లో క్రైమ్లో అక్యూజ్డ్ అనుకుందాము. సార్ ఇది కూడా వీడే చేసి ఉంటాడు అని అంటే జడ్జు అవును నువ్వు 10 క్రైమ్స్ చేసావు కాబట్టి ఇది నువ్వే చేసావని జడ్జు వాడిని లోపల వేయడు. జడ్జికి మళ్ళీ ఎవిడెన్స్ కావాలి. ఈ ఆస్క్ ఫర్ ఎవిడెన్స్. మేబీ పక్కన పెడతారేమో, వాళ్ళ మీద డౌట్ పడతారేమో, జడ్జికి, లాయర్లకి, పోలీస్ అథారిటీకి డౌట్ ఉంటుందేమో, కానీ నీకు ఎవిడెన్స్ లేకుండా ఇతని లోపలేయరు. సో కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా ఎవిడెన్స్ కావాలి. లాజిక్స్ ఇవేవి పనిచేయవు. సో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సిచ్యువేషన్ ప్రకారము మనం బిహేవ్ చేస్తాం, అంతేగాని ఇదే కరెక్ట్ ఇదే రాంగ్ అని ఎక్కడ లేదు. ఓకే. అండ్ మనము పెరిగిన వాతావరణం బట్టి మన ఆలోచన స్థితిగతులు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు జైల్లో ఉంటారు కదా, ఇన్మేట్స్ ఉంటారు కదా, జైల్లో ఉన్న ప్రిజనర్స్ వెళ్ళి కనుక్కోండి, నువ్వు ఇట్లా ఎందుకు చేసినవరా అబ్బాయి అంటే వాడు ఏం ఆన్సర్ చెప్తాడంటే, నేను చిన్నప్పటి నుంచి అలానే స్లమ్లో పెరిగా, నాకు క్రైమే అలవాటు కాబట్టి ప్రపంచంలో అందరు చెడ్డవాళ్ళే ఉన్నారు అని నేను అలాగే పెరిగా, నన్ను ఎవరు చిన్నప్పుడు నన్ను ఎవరు ఆదరించలేదు. వాడికి స్టోరీ ఉంటుంది. సో వాడు అట్లా తయారయ్యిండు. వాడిని ఏది అడిగినా నెగిటివ్గా మాట్లాడతాడు, ఎందుకంటే వాడు జరిగిన సందర్భాలు అట్లాంటివి అండి. సో అట్లా సందర్భాల వల్ల అతను ప్రపంచాన్ని ఒక విధంగా దాన్ని ఊహించుకున్నాడు, ప్రపంచాన్ని ఒక విధంగా గుర్తిస్తున్నాడు. అందరూ అతనికి మంచి చెడ్డ వాళ్ళగే కనబడతారు, ఇంకొక అతనికి అందరు మంచి వాళ్ళగే కనబడతారు. అట్లా అని చెప్పి ప్రపంచంలో అందరూ మంచి వాళ్ళు ఉన్నారంటే తప్పే, అందరూ చెడ్డవాళ్ళు ఉన్నారు అంటే కూడా తప్పే. సో మనకి జరిగిన సంఘటనలు, మనం పెరిగిన వాతావరణము, మనం పెరిగిన ఎన్వైరన్మెంట్, వీటిని అన్నిటిని బేస్ చేసుకొని వీఆర్ వాట్ వీఆర్ టుడే. అంతే. అది నేను అనుకుంటా. నీకు ఎట్లాంటి సందర్భాలు, ఇప్పుడు మనం ఊరికేనే గుడ్డిగా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అందరూ బ్యూరోక్రాట్స్ అందరూ కరప్టెడ్ అండి అని ఇస్తే స్టేట్మెంట్ ఇచ్చారు, జనరిక్ స్టేట్మెంట్, అది ఎంత తప్పు? ఉన్నారేమో కొంతమంది బ్యూరోక్రాట్స్ కరప్టెడ్ ఉన్నారేమో, కానీ నాకు జరిగిన సందర్భం నేను అన్నాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ అందరూ గవర్నమెంట్ అఫీషియల్స్ కరప్టెడ్ అండి అన్నాను అనుకో, అది నేను ప్రతి సందర్భంలో నాకు అట్లా జరిగింది కాబట్టి ఇట్లా ఉంటారంటే అది ఎంత రాంగ్ అవుతుంది. ఓకే, నీకు జరిగిందేమో అట్లాంటి సందర్భం, కానీ అట్లా అని చెప్పి అది కరెక్ట్ కాదు కదా. లేదు ఇంకొకరు ఎవరో లేదు అందరు మంచోళ్ళేనండి అంటే అది కూడా తప్పు అవుతుంది. సో వాళ్ళకి ఆ ఇన్సిడెన్సెస్ జరగలేదు కాబట్టి, లేకపోతే జరిగాయి కాబట్టి వాళ్ళు ఈరోజు పలానా ఒపీనియన్ వాళ్ళు ఫ్రేమ్ చేసుకుంటున్నారు. అంతేగాని అదేదో వాళ్ళు కావాలని చెప్తుందో, లేకపోతే అవతల వాళ్ళని నెగేట్ చేయాలని, నెగేట్ అంటే తప్పు చెప్పాలని, నువ్వు చెప్పింది దానికి నేను కరెక్ట్గా రివర్స్గా చెప్తామని, అట్లా కాదు కదండి. సో
నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా సందర్భాల్లో చూస్తున్నా నేను. చాలా మంది పాపం అక్టోబర్‌లో మెయిన్స్ అవ్వదు అని నేను గాని ఇంకా చాలా మంది యూట్యూబర్‌లు వాళ్ళు వీళ్ళు పెడుతున్నారు కదా! పాపం వీళ్ళకి కోపమొస్తుంది. బ్రదర్ మీరట్లా మాట్లాడకండి. ఎందుకు మీరు చదివే వాళ్ళని చదవనీయకుండా ఆపుతున్నారు? మీకేం అవసరము? మీకు యూట్యూబ్ వీడియోస్ కామెంట్స్ కావాలా? అట్లాంటి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. నాకు వాళ్ళని చూస్తే ఏం అనిపించట్లేదు. నవ్వొస్తుంది, పాపం అనిపిస్తుంది. దట్స్ ఓకే. వాళ్ళ పాపం ఆహ్, వా వాళ్ళు వాళ్ళు ఎందుకంటారో మనకు తెలియదు. ఇంతకుముందు అట్లా ఎవరైనా చేశారేమో నో ఐడియా. బట్ మనం వీఆర్ ఎక్స్‌ప్రెసింగ్ అవర్ థాట్స్. అరే! ఇట్లా జరిగింది కాబట్టి ఇట్లా అవుతుంది. ఓకే. వెరీ గుడ్. అక్టోబర్‌లో మనము ఎగ్జామ్ పెడతారు అని జ్యుడిషియరీ ఇచ్చిందనుకోండి కేసు మనం చేసేదేం లేదు. అక్టోబర్‌లో రాయడమే. హ్యాపీగా రాద్దాం. మనం గూడా అదే గదా కోరుకుంటుంది. అక్టోబర్‌లో అవ్వొద్దు అని మనమేం పూజలు చేయట్లేదు ఎవ్రీడే. అండ్ మనమేమి అక్టోబర్‌లో అయితే మనం నష్టపోతాము. నేనింకా ప్రిపరేషన్ అవ్వలేదు అనేం లేదు. ఇప్పుడు నేనిప్పుడు యూట్యూబ్ వీడియో చేస్తున్నా. దీని మీనింగ్ నేను అన్నీ వదిలేసి చేస్తున్నా అనుకుంటున్నారా? నేను చదువుకుంటున్నా. నేను ఎంత అక్టోబర్‌లో అవ్వదని నేను అని బయట చెప్పినా ఏమో అయితే? ఒకవేళ అయితే? కాబట్టి నా ప్రిపరేషన్ నేను చేస్తున్నా. చూడండి నా 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 రూమ్‌లో ఎప్పుడు వర్క్ నడుస్తూనే ఉంటుంది. సో మీరు గూడా అట్లా ప్రిపేర్ కండి. లేకపోతే ఎవరో చెప్పారు, ఏదో చేశారు అని గాదు గదా! జనరల్ పీపుల్ విల్ టెల్ దేర్ ఒపీనియన్స్, దేర్ ఎక్స్‌ప్రెషన్స్ అంతేగాని వాళ్ళే కరెక్ట్ మనం తప్పు అని గాదు గదా! అందరం ప్రిపేర్ అవుదాం. అక్టోబర్‌లో అయితే వెరీ వెరీ గుడ్. మనము మనం ఏం చెప్తున్నామంటే నేనేమంటున్నా అంటే మనకు తప్పుగా కనిపిస్తుంది కాబట్టి కొన్ని అరే! పలానాది తప్పుగా జరుగుతుంది అని గొంతెత్తి అడుగుతున్నాం. అడుగుతున్నాం కాబట్టి ఎవరిని అడుగుతున్నాము? టీజీపీఎస్‌ని అడుగుతున్నాము, కోర్ట్‌ని అడుగుతున్నాము, ఇంకా అథారిటీస్‌ని అడుగుతున్నాము. కోర్టు మనం అడగగానే పలానా ఆదిత్య అడిగాడు గదా! ఇది తప్పు, ఇది రైట్ అని ఏం చెప్పట్లేదు. అది కోర్ట్ ఏం చేస్తుంది? దాని విచారణ జేసి ఇట్ ఈస్ గివింగ్ ఇట్స్ ఓన్ వర్డిక్ట్ డెసిషన్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మనం చేసేది ఏం లేదు. వి హావ్ టు బైండ్ టు ద వర్డిక్ట్ అంతే. సో, అంతే కానీ మనము అడగడమే తప్పు అంటే తప్పు అంటున్నా. అంటే మనం అడగడమే తప్పు అనేది ఏదైనా అడిగితే, "అరే! నువ్వు ఎందుకు అడుగుతున్నావు? అదే తప్పు" అంటే దట్ ఈస్ రాంగ్. ఓకే. అది తప్పు. సో, ఎప్పుడైనా మనము ప్రశ్నించాలండి. ప్రశ్నిస్తేనే మనకి కరెక్టా కాదా తెలుస్తుంది. ఆ! ఇప్పుడు మన 'పవన్ కళ్యాణ్' గారి ఫేమస్ కొటేషన్ అదే కదా! ప్రశ్నించండి. ప్రశ్నిస్తే కదా అవతల వాళ్ళకి తెలిసేది. ఓకే. దట్ ఈస్ వాట్ నేను నేను నమ్ముతా. నేను చాలా గట్టిగా నమ్ముతాను. ప్రశ్నిద్దాము. ఒక 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 లాజిక్ ప్రకారము విభేదిద్దాం. వి విల్ హావ్ ఎ కన్‌స్ట్రక్టివ్ డిబేట్స్. మొండి వాదన కాదు, మూర్ఖపు వాదన కాదు. అంటే విత్తు ముందా? చెట్టు ముందా? కోడి ముందా? గుడ్డు ముందా? దేవుడున్నాడా? లేడా? అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా? లవ్ మ్యారేజ్ మంచిదా? ఇవి ఈ ఓపెన్ ఎండెడ్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఇవి ఎంతసేపైనా వాదించుకోవచ్చు. ఎన్ని గంటలైనా వాదించుకోవచ్చు. దీనికి ఎంత మెటీరియల్ ఇచ్చినా సరిపోదు. ఇట్లా కాదు. ఇట్లాంటి ఇట్లాంటి మొండి వాదనలు కాదు. లేకపోతే తాపట్టిన కుందేలుకి మూడే కాళ్ళని ఇంకో సామెత ఉంది కదా! అట్లా. అంటే ఒక కుందేలుకి ఒక కాలు పట్టుకుంటాడు. మిగతా మూడే చూపిస్తాడు. చూపించి ఇగో చూడు దీనికి మూడే ఉన్నాయి అంటాడు. ఇంతసేపటికి వినడు. అరే నువ్వు పట్టుకుంది నాలుగో కాలు నాకు సంబంధం లేదు. ఇవి 3 కనబడుతున్నాయి మూడే అంటాడు. సో అట్లా అది కాదు కదా! అలాంటి వాదన చేస్తే నేనైతే హ్యాండ్స్ అప్. నేను హ్యాండ్స్ అప్ చెప్పేసి నేను ఇట్లా ఇట్లా హ్యాండ్స్ అప్ చెప్పేసి భయ్యా మీకు మీ లాజిక్‌కి ఒక దండం. నేను మీ 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 వాదనలో రానురా నాయన. నాకు అంత జ్ఞానం లేదు. ఓకే. వెరీ గుడ్. నువ్వు అట్లనే పోతా అంటే నువ్వు హైవే మీద పోతా అంటే బ్రేక్ ఎయకుండా ఫైన్ నేనేం చేస్తా? సో, పక్కన జరిగిపోవడమే. వాళ్ళతోని నేను వాదించనండి. వాళ్ళతో వాదిస్తే నా ఎనర్జీ డ్రైన్ అవుతది. అందరి ఎనర్జీ డ్రైన్ అయితది. మన ఇంట్లో కూడా చాలా సందర్భాల్లో చూస్తుంటాం. మొండి వాదన, మూర్ఖపు వాదన చేస్తే మ మనకే నష్టం. అందులో ఇన్వాల్వ్ కావద్దు గదా! అందులో ఇన్వాల్వ్ అయితే మన టైమే పోతది. అది నేను చెప్పదలుచుకున్నాననమాట. సో, ఇదండి. దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఓవరాల్ సమ్మరీ ఏంటంటే ఏది కరెక్ట్ గాదు. ఏది తప్పు గాదు. వారి సందర్భంలో వారు ఉన్న స్థితిని బట్టి వాళ్ళకి కనిపించేది కొన్ని సందర్భాలు తప్పుగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాలు రైట్‌గా అనిపిస్తుంది. అది వా వాళ్ళ ఉన్న టైము, వాళ్ళ ఉన్న సిట్యుయేషన్ అన్నమాట. అట్లా. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చాలా సందర్భాల్లో నేనేమనుకుంటా అంటే ఎవరన్నా మీరు గూడా మీకు గూడా ఐ గివ్ ఏ హానెస్ట్ అండ్ హంబుల్ అడ్వైస్ ఏంటంటే అట్లా ఎవరైనా వాదించినా గాని నవ్వుకోండి. ఒక్క క్షణం ఆలోచించండి. ఆగండి. ఆగి అరే పాపం అతను అట్లా అంటుండంటే ఆయనకి ఎట్లాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయో వాళ్ళ లైఫ్‌లో మనకు తెలియదు గదా! అనుకోని పక్కన జరిగిపోతే బెటర్. లేకపోతే ఇప్పుడు ఆయనని కూర్చోబెట్టి నీ లాజిక్ ఆయన బుర్రలో ఫిక్స్ చేద్దామని ట్రై చేస్తే మనం సాధించేది ఏం లేదు. అవతల వాళ్ళని మనం చెప్పేదే కరెక్ట్ అని వాదించామనుకోండి మనకే టైం బొక్క.
ఎందుకు అసలు ఎందుకు వాళ్ళతో ఎందుకు వాళ్ళు మనం చెప్పింది వాళ్ళతో ఎస్ ఎందుకు అనిపించాలి? అవసరం లేదు కదా. అనకపోని ఎస్ అనకపోని ఎందుకు ఎస్ అనాలని మనం చెప్పింది వాళ్ళు ఎందుకు ఎస్ అనాలి? వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వేరే ఉండొచ్చు కదా అట్లా. సో ఇది ఫాలో అయితే మన లైఫ్లో ఎవ్రీడే యూ విల్ ఎంజాయ్ ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేస్తారు. మనకి ఎవరిది కూడా తప్పు అనిపించదు. మనకు రోడ్డు మీద ఎవరైనా మనం తిట్టినా మనకి ఏం అనిపించదు, అరే పోన్లే పాపం వాడు ఎంత టెన్షన్లో ఉన్నాడో, వాడికి ఏమైందో మనకు తెలియదు, వాడికి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ లైఫ్ వి డు నాట్ నో, మనం వదిలేస్తాం అట్లా. ఈ థాట్ ప్రాసెస్ లేకపోతే మనకే చాలా కష్టం అండి. మనం ముందుకు వెళ్తుంటే ఈ మన థాట్ ప్రాసెస్ మన కాళ్ళకి అడ్డుగా ఉంటుంది. అదే మన కాళ్ళ సందులో కట్టెలాగా ఉంటుంది అనమాట. మనకు అడ్డు పెట్టి మనమే పడతాం. అదే సో మనం ఎప్పుడైతే మన థాట్ ప్రాసెస్ని మార్చుకుంటామో మనము చాలా ఈజీగా ముందుకెళ్తాం. ఈజీగా స్మూత్ ఫ్లో అంటాం కదా, స్మూత్ ఫ్లో. ఆ స్మూత్ ఫ్లోలో ఇది ఒక టెక్నిక్ అండి. అది నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గుడ్ నైట్.